హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ టెంపుల్ వచ్చేసి బీదర్లో ఉండే నరసింహస్వామి టెంపుల్. చాలా ఫేమస్ అయిన టెంపుల్. మనం ఎక్కడైనా దర్శనానికి వెళ్ళేటప్పుడు మామూలుగా దర్శనం చేసుకొని వస్తాం కదా. ఇక్కడ ఆ విధంగా కాకుండా ఫస్ట్ మనం టెంపుల్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. అక్కడ మనం నమస్కారం చేసేసుకొని వాటర్లో నుంచి నిజమైన నరసింహస్వామి దర్శనం చేసుకోవటానికి కనీసమైన ఒక 1/2 కిలోమీటర్ వరకు వాటర్లో నుంచి నడిచి జాగ్రత్తగా వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. వాటర్ చూడండి, దగ్గర దగ్గర మన భుజాల వరకు వచ్చాయి వాటరు. ఒక్కొక్క దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటాయి, లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం తగ్గుతాయి. ఈ లోపల ఏమీ అసలు గుహలాగా ఉండేదంట ఒకప్పుడు, కానీ ఇప్పుడు లైట్స్ ఆ విధంగా అన్నీ అరేంజ్మెంట్ చేశారు. రోజుకు చాలామంది ఈ నరసింహస్వామి దర్శనానికి వస్తుంటారు. చూడండి, వాటర్లో నుంచి చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక స్టేట్లోని బీదర్ అనే డిస్టిక్లో ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్. మేమైతే గానగాపూర్ వెళ్తున్నామని చెప్పేసి మధ్యలో టచ్ అయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. కానీ చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఈ టెంపుల్కి వెళ్ళడం. వాటర్లో నుంచి వెళ్ళడం కూడా చాలా మంచిది. మనకు ఈ వాటర్లో సల్ఫర్ని కలుపుతారట, ఎందుకంటే మనకు ఏ విధమైన అంటువ్యాధులు రాకుండా, చర్మ వ్యాధులు రాకుండా ఉండాలని చెప్పేసి ఈ వాటర్లో సల్ఫర్ని కలుపుతారంట. మనకి ఏవైనా చర్మ వ్యాధులు ఉన్నా కూడా ఈ వాటర్లో దేవుడి దర్శనం చేసుకోవటం వల్ల వాటన్నింటినీ తొలగించుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంది. అది ఇక్కడ ఉండదు, బయట ఉంటుంది. ఆ వాటర్ని మన తలపై నుండి స్నానం చేసినట్టయితే మనకుండే పాపాలన్నీ తొలగిపోతాయని నానుడి. అయితే ఈ విధంగా చేయటం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుందని అక్కడ చెప్పడం వల్ల మేము తెలుసుకున్నాము. చూడండి, ఎక్కడికి వెళ్ళినా మనం మామూలుగా దర్శనానికి వెళ్తాం, కానీ ఈ బీదర్లోని నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడం వల్ల స్నానం చేసినట్టు అవుతుంది. అక్కడ ఈ విధంగా ఒక 5 మునుగలు మునగడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. మనము ఎంత నడిచినా కూడా చాలా చక్కగా అనిపిస్తుంది, ఎందుకంటే వాటర్లో పైన మొత్తం లైట్స్ ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారు కదా. ఇక్కడ వెలసి ఉన్న నరసింహస్వామిని జనని నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. అదేవిధంగా యాదగిరి గుట్టలో ఉండే నరసింహస్వామిని లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు కదా. ఈ నరసింహస్వామిని కూడా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. చూడండి, మేము మా పిల్లలు వాటర్లో చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఈ విధంగా జనని నరసింహస్వామికి మేము దర్శనం చేసుకున్నాము. మామూలుగా అయితే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కొబ్బరికాయలు, పువ్వులు ఆ విధంగా గుడి లోపలికి తీసుకెళ్తాం కదా. కానీ ఇక్కడ వాటర్ ఉండడం వల్ల పువ్వులు కానీ, కొబ్బరికాయలు, అగరబత్తులు అన్నీ టెంపుల్ బయట మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. వీలైన వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఖచ్చితంగా. మనం ఏదైనా కోరికను అనుకొని మంచిగా మొక్కినట్టయితే చాలా మహిమగల టెంపుల్ కాబట్టి మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. సామాన్యంగా పెద్ద వయసుగా ఉంటారు కదా కొంతమంది, ఆ విధంగా ఉన్నవాళ్ళు కానీ, బీపీ షుగరు హైలో ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులతో నడవడం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, మనకు ఎంట్రీలోనే లక్ష్మీ నరసింహస్వామిని ఒక విగ్రహాన్ని ఉంచుతారు కాబట్టి ఆ విగ్రహానికి నమస్కారం చేసుకొని మనము బయట వెయిటింగ్ హాల్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడికి చాతగయ్యి కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళైతే లోపలి వరకు వెళ్ళి దేవుడిని నమస్కారం చేసుకోవచ్చు. ఈ విధంగా దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత మనము బయట మనకు పెద్ద హాల్స్ లాగా ఉంటాయి. మనం బట్టలు మార్చుకోవటానికి చాలా చక్కగా అవైలబుల్గా అన్నీ చాలా చక్కగా సమకూర్చి పెట్టారు. ఆ విధంగా అక్కడికి వెళ్ళి మనం బట్టలు మార్చుకోవచ్చు. తర్వాత చాలా రకాల మెట్లు ఉంటాయి. చాతగయ్యి మంచిగా నడిచే వాళ్ళు మెట్లు దిగి కానీ ఎక్కి కానీ దేవుడి దర్శనం చేసుకోవచ్చు. లేదంటే మనకు కార్లో వచ్చినా, ఇంకా వేరే వెహికల్లో వచ్చినా కూడా వెహికల్ దగ్గర దాకా అంటే టెంపుల్ పక్క వరకు తీసుకురావడానికి చక్కగా ఉంటుంది ప్లేసు.
2 రూట్లు ఉంటాయి. మెట్ల రూట్ ఒకటి, మామూలుగా ఉండే రూట్ ఒకటి. చూడండి చిన్న చిన్న పిల్లల్ని తలపైన కానీ, భుజాలపైన ఎత్తుకొని ఈ విధంగా కొంతమంది నడుస్తూ ఉంటారు. దాదాపు మాకు ఆ వాటర్‌లో నడవడానికి 20 మినిట్స్ వరకి టైం పట్టింది. మనం కనీసం మన లైఫ్‌లో ఒక్కసారైనా సరే ఈ టెంపుల్‌ని దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే చాలా మహిమగల టెంపుల్ కాబట్టి ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఈ కర్ణాటకలో ఉండేవారు ఖచ్చితంగా మ్యారేజ్ అయిన తర్వాత అంటే కొత్త పెళ్ళి పిల్లలు, కొత్త పెళ్ళి పిల్లగాడు అంటే కొత్త జంట మొత్తం వచ్చి ఇక్కడ జనని నరసింహస్వామిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఎందుకంటే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి కొత్త పెళ్లి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని ఈ విధంగా వెళ్తుంటారు. చూడండి మన కొత్త జంట కనిపిస్తుంది చూడండి. మాకైతే వచ్చేసి ఈ టెంపుల్ నారాయణఖేడ్ నుంచి బిదర్ వెళ్ళాము. తర్వాత బిదర్ నుంచి గుల్బర్గా నుంచి గానగాపూర్ వెళ్ళాము. చూడండి బయట వాతావరణం ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ చుట్టుముట్టూరుగా చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడ వెయిటింగ్ హాల్ లాగా కూడా ఉంటుంది. మేము సమ్మర్ హాలిడేస్‌లో వెళ్ళాం కాబట్టి చాలా పబ్లిక్ కనిపించారు మాకు అక్కడ మొత్తం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని కాకుండా ప్రతి ఏజ్ వాళ్ళు కనిపించారు. చూడండి లక్ష్మీ నరసింహస్వామి ఈ విధంగా ఉంది. అందరూ దర్శించుకోవాల్సి ఉంటుంది.